Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. దిలీప్ కుమార్ సెల్వాది గారు, సార్ హాయ్. హాయ్. దిలీప్ కుమార్ సెల్వాది అని పిలవాలా, దిలీప్ కుమార్ దిక్సూచి అని పిలవాలా అని ఆలోచిస్తున్నా. అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ దిక్సూచి సినోనిమ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. యా, చాలా మందికి బై గాడ్ గ్రేస్ చాలా మందికి నచ్చింది సినిమా. అండ్ అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. మీరు యూట్యూబ్కి వెళ్ళి DIKSO అనగానే 2 ఫుల్ మూవీ అని వస్తుంది. అవును, అంటే ఎక్కువ మంది సెర్చ్ చేయటం వల్ల 2 ముందు సెర్చ్లో వచ్చేస్తుంది. సో ఐమ్ హ్యాపీ దట్ మనం తీసిన మొదటి సినిమా యాజ్ అ డైరెక్టర్గా ఓకే పర్లేదు. యూనో బిఫోర్ ఇట్ వాజ్ ఇన్ అమెజాన్ యూఎస్ అక్కడ నుంచి, అండ్ దెన్ ఇట్ కేమ్ టు యూట్యూబ్. ఓకే, అమెజాన్ నుంచి దీనికి వచ్చింది. ఇండియన్ అమెజాన్కి ఇవ్వలేదు మేము, ఓన్లీ US అండ్ UK వెళ్ళింది అప్పుడు కోవిడ్కి బిఫోర్. అండ్ ఇప్పుడు 10 million+ వ్యూస్కి వెళ్ళినట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2 ఛానల్స్లో పెడితే. దిక్సూచి స్టార్ట్ చేసినప్పటికీ ఐ థింక్ చాలా చిన్నోడు కదా, చాలా చిన్నోడు కొంచెం చిన్నోడు అంతే. ఇప్పుడు మీద 2018లో స్టార్ట్ చేశాను. అదే అంటే నాకంటే లెక్క రైట్. సో అంత చిన్న ఏజ్లో అంత రెస్పాన్సిబిలిటీ. డైరెక్షన్ అంటే సినిమాలో పెరిగాం కాబట్టి, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఒక అవగాహన ఉంది కాబట్టి, కథని రాసుకునే నాలెడ్జ్ నాకు ఉంది. కథనాన్ని రాసుకునే నాలెడ్జ్ కంటే కూడా గెటింగ్ ఇన్ టు ద సోల్, నాకు ఆ సోల్ని పట్టుకునే అది ఒకటి ఉంది అని నాకు చిన్నప్పుడే నాకు తెలుసు అది ఉంది అని. సో లెట్స్ వై నాట్ అని మా ఫాదర్ చెప్పారు, మా నాన్నగారు. మంచి ప్రొడ్యూసర్ దొరికారు, వై డోంట్ యూ డూ, నువ్వే చేయి చక్కగా, యూ హ్యావ్ దట్. కరెక్టే, అంటే చాలా ఈజీగా చెప్పావు నువ్వు. కానీ అక్కడ విషయం ఏంటంటే ఆ టైంలోని యంగ్ జనరేషన్ వాజ్ అ క్రేజ్. నువ్వు చక్కగా తెలుగు కంటే ముందుగా మలయాళం కొంచెం ఎక్కువ స్టార్ట్ చేసినట్టు, తమిళ్ మలయాళం అండ్ సైమల్టేనియస్లీ తెలుగు అని చెప్పుకోవచ్చు. అంటే ఒక యంగ్ హీరోగా ఒక చామ్ ఉండే, యూనో ఒక కిడ్డిష్ అండ్ ప్లస్ ఈక్వల్లీ టీనేజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అండ్ యూత్ఫుల్, అలా చేస్తూ అసలు వన్స్ ఆఫ్ లైక్ మొత్తానికి దాన్ని కాకుండా వదిలేసి డైరెక్షన్కి రావాలని అంటే ఇంత రిస్క్ అని అనిపించలేదు? అంటే ఏం లేదు, నేను తమిళ్ చేస్తున్నాను ప్రాపర్, నేను నా జాబ్ నేను చేస్తున్నా యాజ్ అన్ యాక్టర్గా. అంటే నేను హీరోగా చేస్తున్నాను అనే కన్నా కూడా యాజ్ అన్ యాక్టర్గా నా జాబ్ నేను చేస్తున్నా. బట్ సక్సెస్ ఫెయిల్యూర్ నా చేతిలో ఉండదు. చేసిన సినిమా కనీసం ఇది బాగుందంట ఈ సినిమా అని అనిపించుకోలేకపోయా నేను హీరోగా చేస్తున్న టైంలో, వేరే డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు. ఓకే, ఇప్పుడు అందుకని నేను ఇలా కాదు, మనమే ఓన్గా స్క్రిప్ట్ రాసుకొని ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని మనమే చేద్దాము, మన దగ్గర ఆ టాలెంట్ ఉంది అని నాకు సెల్ఫ్గా అప్పటికి ఇంకా నేను ప్రొడ్యూసర్ని కూడా కన్విన్స్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం. ఇప్పుడంటే ఓకే, ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారు అని అంటే చలో ఎదురుగా ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఉంది, ఒక సినిమా తీసున్నాను కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సో అందుకని నేను నేను అలా స్టోరీ రాసుకొని లక్కీగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇట్ వాస్ క్రిటికల్లీ అక్లైమ్డ్. అండ్ రిలీజ్ డే రోజు కూడా మా మేనేజర్కి, KTR గారు మేనేజర్ కాల్ చేసి దే ఆస్క్డ్ ఫర్ ఏ స్పెషల్ షో. అలాగే GVK గారు వాళ్ళు కూడా స్పెషల్ షోకి ఇచ్చాం మేము. సో అది ఏమైందంటే ద రిలీజ్ డేట్ వాజ్ రాంగ్, యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ బిఫోర్, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. బ్యాడ్ లక్. బట్ సినిమా అయితే అందరికి రీచ్ అయింది, ఐమ్ హ్యాపీ ఫర్ దట్. సినిమా అయితే అందరికీ రీచ్ అయింది. ఈవెన్చువల్లీ నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నావు, ఆర్టిస్ట్గా వెల్ ఎస్టాబ్లిష్డ్, అంటే మెయిన్ లీడ్ రోల్ ట్రై చేస్తున్నావు. ఈ ప్రాసెస్లో నువ్వు ఆ స్టోరీని ఎప్పుడు డెవలప్ చేసావు అసలు? నువ్వు యాక్చువల్లీ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని కూడా, ఈ ఒక్క గదిలో కూర్చొని కూడా ఒక క్యారెక్టర్ తోటి కూడా ఒక హాఫ్ అన్ అవర్లో స్టోరీ రాసే కెపాసిటీ ఉంది నాకు. అది అలా నేను చెప్పకూడదు ఇంటర్వ్యూస్లో, బట్ ఐ కెన్ రైట్ లైక్ దిస్. అంటే నేను చాలా ఫాస్ట్గా రాస్తాను. అంటే వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒక స్క్రిప్ట్ మీద
అలా ఉండదు. నా బ్రెయిన్ ఏంటి అంటే చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తది. ఒకసారి నేను కూర్చున్నాను, నా స్టాఫ్ వచ్చి కూర్చున్నారు అని అంటే నేను ఒక వన్ లైన్ ఆర్డర్‌ని ఒక స్టోరీ ఒక లైన్ అనేసుకొని దాని వన్ లైన్ ఆర్డర్ కూడా నేను సేమ్ డే ఈవినింగ్ కల్లా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అంటే దట్ ఫాస్ట్ ఐ యామ్ వైల్ రైటింగ్ ఆస్పెక్ట్‌లో చెప్తున్నా మీకు నేను. సో, ఐ కెన్ డూ ఇట్ రియల్లీ లైక్ ఫాస్ట్‌గా ఐ కెన్ రైట్. అవును. యాహ్! సో, ఆ స్టోరీకి వచ్చేటప్పటికి అంటే నా యాక్చువల్ డౌట్ అడుగుతాను. అది చాలా పరిపక్వమైన క్యారెక్టరు స్టోరీ చెప్పాలనంటే. నీకుండే ఏజ్‌కి నువ్వు చేసిన ఆ సినిమాకి ఆల్మోస్ట్ వ్యత్యాసం చాలా ఎక్కువ. అంటే అంత చిన్న వయసులోని అంత ఎన్‌లైటెన్డ్‌గానో లేకపోతే అంత ఆధ్యాత్మికంగానో ఆలోచించటం అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అంటే నేను కొంచెం డివైన్ పర్సన్ ఫస్ట్ నుంచి. ఓకే. మా ఇంట్లో అలాగే పెంచారు మామ్, డాడ్. సో, ఫస్ట్ నుంచి కొంచెం భక్తి ఎక్కువగా ఉన్న అంటే ఏమైనా ఆశ్రమం ఏమైనా పెడదాం అనుకున్నావా? ఫ్యూచర్‌లో పెడేస్తాం. పెట్టేస్తాం. ఒక్కసారి 65 రాంగాల్నే 65 జంపు. వరకెందుకు? అప్పటిదాకా ఉండి 65 గనుక మనం క్రాస్ అయితే రైట్. ఖచ్చితంగా. కొంచెం వెనక్కెళ్దాం. నంబర్ 1 ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ యాహ్! కదా? హ్మ్. ఫర్ షూర్ నాన్నగారు వాళ్ళు ట్రై చేయటమో ఏదో ఒకటి జరుగుంటది. అంతే. అంతే. నీకంటే బేసికల్లీ నేనంతా 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉన్నాను. అంతే. 6, 7 ఏళ్ళు అప్పటికి. అంతే. అంతే. వెళ్ళు చెయ్యు అని అంటే. సో, ఎక్కడెక్కడ జరిగింది? అంటే హైదరాబాదు, విశాఖపట్నం షూటింగ్‌లో కూడా ఉన్నావా నువ్వు? నో. ఐ షాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్‌లోనే. ఇక్కడే చేసాం మేము. ఎలా అనిపించాయి ఫస్ట్? అరే! అసలు సూపర్ ఎక్స్‌పీరియన్స్ అది. మనకేం తెలుసు సినిమా గురించి. వి హావ్ జీరో నాలెడ్జ్. ఎక్కడో గుంటూరు నుంచి ఇక్కడికొచ్చేసి ఏదో రాసిపెట్టుంది, అదృష్టం ఉంది. రావాలి అని ఇందులోకి ఆ ఏజ్‌లోనే. లక్కీగా ఛాన్స్ దొరికింది. దొరకబట్టి ఎవరికైనా ఛాన్స్ దొరకాలి. దొరకబట్టి మనం ఇప్పటికీ కొంచెం నెట్టుకొస్తున్నాం సర్వైవ్ అవుతూ. అంటే కెమెరా, ఆ ఎన్వైర్న్‌మెంటు, ఆ షూటింగ్ ఇది అర్థమవటానికి నీకు టైం పట్టిందా? నేను చెప్పా కదా! ఐ కెన్ లెర్న్ లైక్ దిస్. చాలా ఫాస్ట్‌గా నేను నేర్చుకుంటాను ఏదైనా సరే. నేను అనుకోవాలి. నేను అనుకున్నాను అంటే ఫాస్ట్‌గా నేర్చుకుంటాను. సో, ఈవెన్ షూట్ డే కూడా ఫస్ట్ డే నాకు ఇప్పటికీ గుర్తు. అక్టోబర్ 21, 1993 కరెక్ట్‌గా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెమిసెస్ అనుకుంటా షూట్ ఆ రోజు ఫస్ట్ డే. సో, ఇప్పటికీ గుర్తు. నాకు ఏమీ టెన్షన్ లేదు, ఏం లేదు. ఇన్‌ఫాక్ట్ చాక్లెట్‌లు ఇచ్చారు చక్కగా. పిల్లోడిని కదా అప్పుడు. సో, అలా వెళ్ళిపోయింది 3 డేస్ షూట్. 3 డేస్ చేశాను. 3 డేస్ 21, 22, 23 అంతే. 3 డేస్. అంతే. 3 డేస్. దాని తర్వాత భలే మావయ్య? దాని తర్వాత భలే మామయ్య, తోడికోడళ్ళు ఆల్సో సైమల్టేనియస్‌గా. ఓకే. తోడికోడళ్ళు అండ్ అండ్ భలే భలే మామయ్య మావయ్య. సైమల్టేనియస్‌గా షూట్స్ జరుగుతున్నాయి. డేట్స్ క్లాష్ అయిన రోజులు కూడా వచ్చాయి. హ్మ్. అసలు మనం కెమెరా ముందుకు వెళ్తామా లేదా, మేకప్ వేసుకుంటామా లేదా అనే ఆస్పెక్ట్‌లో మనం ఉంటే, ఆ 2 సినిమాలకి డేట్స్ క్లాష్ అయిన రోజులు కూడా ఉన్నాయి. దట్ వాస్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్. నీ ఫస్ట్ షూటింగ్ నంబర్ 1లో కృష్ణ గారిని కలిసావా? ఆయన చూడటం ఏమైనా జరిగిందా? కలిసాను నేను. బిఫోర్ అన్నపూర్ణకి వెళ్ళక ముందు ఫిల్మ్ నగర్‌లో హౌస్ ఉంటది కదా కృష్ణ గారిది. అక్కడికి వెళ్ళి ఆయన్ని బయట అందరు ఫ్యాన్స్ నుంచొని ఉంటే మా నాన్నగారు తీసుకొని వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఫ్యాన్స్‌తో పాటు మేము కూడా నుంచొని ఫైనల్లీ అప్పుడు అడిగారు, "ఎక్కడి నుంచి వచ్చారు మీరు?" అంటే ఇలా గుంటూరు నుంచి. కృష్ణ గారు అని తెలుసు. నాకు ఆ awareness ఉంది నీకు. నాకు బికాజ్ నేను చిరంజీవి గారి ఫ్యాన్. ఆ, చిరంజీవి గారి ఫ్యాన్‌తో పాటు ఐ యూజ్డ్ టు వాచ్ బాలకృష్ణ గారు. ఇప్పుడు నా 3, 4 ఏళ్ళ అప్పటి నుంచి గుంటూరులో ఓహో, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు చూస్తూ Okay. ఉన్నాం మనం ఆల్రెడీ. ఓకే. మనకి నాలెడ్జ్ వచ్చేసింది. ఒక 6 ఏళ్ళు, 7 ఏళ్ళ మధ్యలో ఉన్నా. అంటే కొంచెం నాలెడ్జ్ వచ్చినట్టే కదా. సో, నాకు తెలుసు ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారు. అండ్ భలే మావయ్య కొంచెం రోల్ పెద్దదే అనుకుంటాను భలేమా కదా? కదా? ఎలా ఉండే సుమన్ గారితోటి? సూపర్బ్ ఎక్స్పీరియన్స్. లిటరల్లీ ఎట్లా అంటే లంచ్ ఆయన ఒళ్ళో కూర్చొని తినేవాడిని. మాలశ్రీ గారు ఉండేవాళ్ళు. చాలా బాగా చూసుకునేవాళ్ళు. సుమన్ గారికి మేకప్ పెద్దగా వేసేవారు కాదు. అవును, ఆయన మంచి కలర్. అవునా? సార్ చాలా ఈజ్ ఎ నేచురల్ ఆర్టిస్ట్ అని. బ్రైట్ గా ఉంటారు. ఆయన స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. ఓకే. అరవింద్ స్వామి గారి స్కిన్ టోన్ Right. ఎలా ఉంటుంది? బికాజ్ ఐ వర్క్డ్ విత్ అరవింద్ స్వామి గారు ఆల్సో. మౌనం చేశాను. ఓ, మౌనం చేశారా? ఓకే. సో, సుమన్ గారి స్కిన్ టోను, అరవింద్ స్వామి గారి స్కిన్ టోన్ వీళ్ళందరూ లైక్ బై డిఫాల్ట్ అలా షైన్ అవుతుండేవాళ్ళు వితౌట్ మేకప్ కూడా. ఇలా నర్వ్స్ కనిపిస్తుండేది అనమాట చెవుల్లో నుంచి అరవింద్ స్వామి గారు. సో, వీళ్ళందరూ మంచి స్కిన్ టోన్స్తో ఉండేవాళ్ళు అప్పట్లోనే. అండ్ ఒక విధంగా చెప్పాలంటే భలే మావయ్యలోని
ద నాటియెస్ట్ కిడ్ కి ఒక పర్యాయ పదం ఏదైనా ఉంటుందనంటే డెఫినెట్లీ అవును. నువ్వనే చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లోని నీకు సిల్క్ స్మిత గారికి పడతా ఉంటుంది, కౌంటర్స్ పడతా ఉంటాయి. అసలు నీకేం అనిపించలేదా అంటే అంత సింపుల్ గా వెక్కిరించాలు ఇది అది చేయటం? హౌ డిడ్ యూ మేనేజ్ డూయింగ్? అంటే నాకు తెలియదు అప్పటికి వాళ్ళంత పెద్ద స్టార్స్. సిల్క్ స్మిత గారు అంత పెద్ద స్టార్, ఆమె అంత అవగాహన ఉండేది కాదు. యాక్టర్స్, హీరోయిన్స్ అని తెలుసు కానీ వాళ్ళ స్టార్డమ్ తెలిసేది కాదు నాకు. ఓకే. మై డాడ్ యూస్ టు టెల్ మీ, నువ్వు ఇలా చిన్నపిల్లోడి కదా, పిచ్చి పిచ్చిగా అలా బిహేవ్ చేయకూడదు, అలా ఎంత పెద్ద స్టార్స్ తెలుసా అని చెప్పేవాళ్ళు. అప్పుడు తెలిసేది నాకు, ఓ సిల్క్ స్మిత గారు చాలా పెద్ద స్టార్, ఓ సుమన్ గారు చాలా పెద్ద స్టార్, కృష్ణ గారు చాలా పెద్ద స్టార్ అని ఆయన చెప్తూ ఉండేవారు నాకు. ఓ ఆ ఏజ్లో ఓకే ఓకే రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కానీ చాలా నాటీ ఉండేవాళ్ళం సెట్లో. ఆమా నేనైతే లిటరలీ యూస్ టు, ఓహో, షీ యూస్ టు ఎంజాయ్ యువర్ కంపెనీ. అస్సలు గట్టిగా చేపల పులుసు అవన్నీ తెచ్చేవాళ్ళు సెట్కి. స్టిల్ రిమెంబర్, క్యారేజ్ వచ్చేది హాట్ ప్యాక్లో, అప్పట్లో క్యారేజ్ తీసుకొని వచ్చేవాళ్ళు. యూస్ టు సిట్, షీ యూస్ టు సర్వ్, చక్కగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అనుకునేవాడిని హీరోస్, హీరోయిన్స్, యాక్టర్స్ అంటే మాట్లాడరేమో, ఇలా పొగరుగా ఉంటారేమో అంటే ఎవరు ఉండేది. చాలా ఆ టైంలో షూట్స్ చాలా బాగుండేవి, ఎందుకంటే క్యారవాన్స్ ఇవన్నీ ఉండేవి కాదు. అందరు కలిసి కూర్చొని, మేమంతా కలిసి కూర్చొని తినాలి. ఇప్పుడంటే ఎవ్రీవన్ గాట్ దేర్ ఓన్ స్పేస్ అండ్ క్యారవాన్స్ కదా. సో అప్పుడు లేదు అవి. అండ్ కొంచెం నువ్వు టీనేజ్కి ఇది వచ్చింది, అతనికి అవేర్నెస్ వచ్చింది, అది ఎప్పుడైనా సిల్క్ స్మిత గారిని కలవటం జరిగింది? ఆవిడ నేను రికగ్నైజ్ చేయటం కానీ? తను ఆ మూవీ తర్వాత ఐ థింక్ విత్ ఇన్ 2-3 years తర్వాత చనిపోయినట్టున్నారు. ఓకే. ఆ మూవీ తర్వాత 3 years తర్వాత నేను కలవలేదు. బట్ ఓవరాల్ గా ఏమని పిలుస్తూ ఉండేవారు? 3 years లోపు అయితే నేను కలవాలి. ఓకే, కలవలేదు. ఏమని పిలుస్తూ ఉండేవారు ఆవిడ నిన్ను? టోపీ అని పిలిచేవాళ్ళు. అదేంటది? బికాస్ నా హెయిర్ ముందుకుండేది. ఓకే. సుమన్ గారు యూస్ టు కాల్ మీ లైక్ దట్, టోపీ అని. అసలు స్టార్ట్ చేసింది ఎవరు? ఆయనే స్టార్ట్ చేశారు. దీన్ని గట్టిగా పిలుస్తా ఉండేవారేమో సిల్క్ స్మిత గారు. అచ్చా, రే వచ్చావారా, నువ్వు రారా, చికెన్ తీసుకొచ్చా నీకు, లేకపోతే షీ యూస్ టు కాల్ లైక్ దట్, టోపీ అని పిలిచే వాళ్ళందరూ. సో హెయిర్ స్టైల్ వల్ల. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా మూవీలు చూస్తున్నా, ఆవిడ కరిజ్మా చూస్తున్నా, ఆవిడ గ్రేస్ చూస్తున్నా, అంటే ఆవిడ లాంటి ఆవిడ మళ్ళీ రారు. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఒక్కసారి నీ మీద నీకు ప్రౌడ్ అనిపిస్తుందా, అరే ఐ స్పెండ్ టైం విత్ హర్ అనేసి? కదా, నేను ఇంకా ఏం ఫీల్ అవుతాను అంటే, ఇంకా ఒక 20 సంవత్సరాలు ముందు పుట్టి ఉంటే సావిత్రమ్మతో కూడా వర్క్ చేసేవాడిని కదా. బికాస్ అంటే వాళ్ళందరూ కారణ జన్ములు అంటాం కదా, అలా ఒకసారి వస్తారు, పుడతారు, చేయాల్సింది చేసేస్తారు, వెళ్ళిపోతారు. సో వాళ్ళ లైఫ్ జర్నీలో మనం ఒక్కరోజు టైం స్పెండ్ చేసిన వాళ్ళతోటి, ఇప్పుడు ఎలా అయితే నేను సిల్క్ స్మిత గారితో చేసి ఉన్నాను, లేకపోతే ఇంకా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్తో చేశాను, ఇప్పుడు లేరు కొంతమంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే, వాళ్ళకున్న పెద్ద హిస్టరీలో మనది ఒక పేజ్లో ఒక సెంటెన్స్లో ఒక అక్షరం మనం ఉన్నాము, ఎందుకంటే మనం వాళ్ళ డేలో ఉన్నాం కదా. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఫీల్ ప్రౌడ్, హ్యాపీ థింగ్, అది చాలా హ్యాపీ థింగ్. వాళ్ళతోటి షేర్ చేసి ఎంతమందికి అదృష్టం దొరుకుతుంది చెప్పండి. ఎన్ని సినిమాలు చేశాను సుమన్ గారితో? 3 films. 3 చేసావు కదా. ఓకే. ఒకటి రిలీజ్ అవ్వలేదు అప్పట్లోనే, 2 చేశాను. సో ఓవరాల్గా ఇప్పుడు సడన్గా నువ్వు ఎప్పుడైనా ఆయనకి జనరల్లీ ఎయిర్పోర్ట్లో కానీ ఆర్ ఎనీ కామన్ కలిసాను, చాలా సార్లు కలిసాను. పెద్దోడు అయిపోయారు అని మాట్లాడుతుండేవారు. అండ్ ఇన్ఫాక్ట్ మాలాశ్రీ గారిని అయితే నేను బెంగళూరు వెళ్ళి మరీ కలిసాను, ఇప్పుడు కాదు. ఓకే. సో లైక్ 2009-10 ఆ టైంలో నెంబర్ దొరికింది, మేనేజర్ ఇచ్చారు. ఐ కాల్డ్ హర్, హే ఎలా ఉన్నావురా, ఏంటి అంటే, మ్యామ్ బాగున్నాను, ఏం చేస్తున్నావు? ప్రజెంట్ కేరళలో ఉన్నాను, ఒక మలయాళం ఫిలిం చేస్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను ఇప్పుడు. నైస్ హీరో అయిపోయి ఒకసారి రా బెంగళూరు రా అన్నారు. అలా అన్నారు, నెక్స్ట్ డే వెళ్ళిపోయాను నేను. ఓకే. నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఒక ప్లేస్ చెప్పారు, అక్కడికి వెళ్ళి తనని కలిసి ఆల్మోస్ట్ 3-4 hours ఉండి మ్యామ్తో మాట్లాడి అప్పటి మెమరీస్ అన్ని షేర్ చేసుకొని, ఎందుకంటే మేమిద్దరం బ్యాక్ టు బ్యాక్ చేసాం. బలేమావయ్య తోడికోడలు 2 ఫిలిమ్స్లో నేను ఉన్నాను, మ్యామ్ ఉన్నారు, మాలాశ్రీ గారు. రైట్. సో అలా